అమెరికాలో ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల కంటే ముందే ఓటింగ్ ప్రక్రియపై మరిన్ని ఆంక్షలు విధించాలని పట్టుబడుతున్న అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దేశవ్యాప్తంగా ధృవీకరించిన అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలని ఈ ఉత్తర్వులో స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. రాష్ట్రాలు ఆమోదించిన జాబితాలో లేనివారు మెయిల్ ద్వారా ఓట్లు పంపకుండా పోస్టల్ సర్వీస్ను నిరోధించాలని ఈ ఉత్తర్వు కోరుతోంది. అయితే పోస్టల్ సర్వీస్ కార్యకలాపాల్ని శాసించే అధికారం అధ్యక్షుడికి లేకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రాల ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్న వేళ తాజా ఉత్తర్వును న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం ఉంది.